నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మహిళలు బాడీ షేమింగ్ గురించి ఎన్నోసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఆ ఇబ్బందులకి చెక్ పెట్టడానికే ఎన్నో ప్లాస్టిక్ సర్జన్స్ కానీ, లేదంటే లైపోసెక్షన్స్ కానీ, రకరకాలవన్నీ కూడా మార్కెట్లో వస్తున్నాయి. సో వీటి గురించి తెలుసుకొని చాలామంది బ్రెస్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లేదంటే బ్రెస్ట్ రెడ్యూస్ కానీ, లేదంటే ఇంప్లాంటేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, అండ్ దీని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరి వారి కోసం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా అవగాహన కల్పించడానికి, బ్రెస్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి పూర్తి విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుమా సంచాల గారు, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ ఉమెన్ సో ఈ బాడీ షేమింగ్కి సమాజంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు మీరు చూసే ఉంటారు. సో వాళ్ళ కోసమే డాక్టర్స్ అనేవాళ్ళు నిజంగా దేవుళ్ళు అని చెప్పొచ్చు. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ శరీర ఆకృతిని తీర్చిదిద్దుతున్నారు. అయితే కొందరు అవసరం లేకపోయినా చేసుకుంటున్నారు, కానీ కొంతమందికి నిజంగా అవసరం. సో నిజంగా ఎవరెవరికి అవసరం ఉంటుంది, సో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, అసలు ఈ బ్రెస్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి పూర్తిగా చెప్తారా? అంటే కొంతమంది రెడ్యూస్ చేయించుకుంటారు, కొందరేమో ఇంప్లాంట్ చేయించుకుంటారు, కొందరు పిల్లల కోసం పాలివ్వడానికి కొద్దిగా ఆ టైం అది కూడా దీనికి యూజ్ అవుతుంది అంటారా? అసలు నార్మల్గా బ్రెస్ట్లో 3 కండిషన్స్ ట్రీట్ చేస్తాం మేము. ఒకటి సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి పెంచడం, యాజ్ యూ సెడ్ ఇంప్లాంట్స్ అవ్వచ్చు, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అవ్వచ్చు, ఆ 2 చేయొచ్చు. ఇంకోటి సైజ్ ఎక్కువ బ్రెస్ట్ రిడక్షన్ అని చేస్తాం. అంటే బాగా హెవీ బ్రెస్ట్ ఉన్నోళ్ళు దాంతో చాలా బరువు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటి వాటితో చాలా బాధపడుతూ ఉంటారు. యాజ్ యూ సెడ్ బాడీ షేమింగ్ కూడా, వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ వేసుకోలేరు, సోషల్ ఇన్హిబిషన్, బయటికి వెళ్ళలేరు. చిన్నపిల్లలు ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ వాళ్ళు కూడా సోషల్ ఇన్హిబిషన్ అయ్యి బయటికే వెళ్ళకుండా, స్టెప్ అవుట్ చేయకుండా ఇంట్లోనే కూర్చోవడం అన్నది కూడా చాలాసార్లు చూసాం మేము. సో ఇలాంటి పిల్లల దగ్గర నుంచి ఎనీ ఏజ్ వాళ్ళు భయపడిన అవసరం లేదు. ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటే అసలు వాళ్ళకి ఏం సర్జరీ చేయొచ్చో సజెస్ట్ చేస్తాం. తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, మ్యాసివ్ వెయిట్ లాస్, బాగా బరువు తగ్గిపోవడం వల్ల బ్రెస్ట్ సాగి అయిపోతుంది. సో దాన్ని కూడా లిఫ్ట్ అని చేస్తాము. దాన్ని బ్రెస్ట్ లిఫ్ట్ ఆర్ మాస్టోపెక్సీ అంటారు. సో ఈ 3 సర్జరీస్ చాలా పాపులర్ సర్జరీస్. ఉమెన్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అవగాహన పెరిగి ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు మమ్మల్ని. సర్జరీ చెయ్యాలా లేదా అన్నది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈజ్ కన్సల్టేషన్. అసలు నాకు ఏం చేయొచ్చు, చేస్తే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ కన్సల్టేషన్లో విల్ డిస్కస్ విత్ దెమ్. తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఆర్ సాగియా, దానికి ఏం ప్రొసీజర్స్ చేయొచ్చు సజెస్ట్ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. మనం సర్జరీ సజెస్ట్ చేసినప్పుడే వాళ్ళకి మీ రికవరీ పీరియడ్ ఇలా ఉంటుంది, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, స్కార్స్ ఇలా ఉంటాయి, ఆర్ మీరు అడిగిన బ్రెస్ట్ ఫీడింగ్ గురించి. సో మేము చేసే ప్రొసీజర్స్ ఏవి బ్రెస్ట్ ఫీడింగ్స్కి హెల్ప్ చేయవు. ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్ని ఎఫెక్ట్ చేసే అవసరం అంటే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ బ్రెస్ట్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎంతైనా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ టైంలో పాలు ఇవ్వడంలో నాకేమన్నా ట్రబుల్ ఉంటుందా అన్నది మోస్ట్ కామన్ డౌట్ అందరు ఉమెన్కి. యాజ్ అ ఉమెన్ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ అన్నది చాలా ప్రెషియస్ థింగ్స్ అండ్ ఎవ్రీబడి వుడ్ లవ్ టు డూ ఇట్. సో అలా చేయాలి అంటే కొన్ని ప్రొసీజర్స్ని టైలర్ చేసి వాళ్ళ నీడ్స్ ప్రకారం చేస్తాం. కొన్ని ప్రొసీజర్స్లో ఏం ప్రాబ్లం ఉండదు, బ్రెస్ట్ ఫీడింగ్, ప్రెగ్నెన్సీకి ఏం ఇష్యూ ఉండదు, వాళ్ళు చేసుకోవచ్చు. కొన్నిట్లో చిన్న చిన్న రిస్కులు ఉండొచ్చు లాక్టేషన్లో, అంటే పాలు సిక్రీట్ అవ్వడంలోనూ, పాలు ఇవ్వడంలోనూ కావాల్సిన అక్కడ ఉన్న లాక్టోస్ఫెరస్ డక్స్ అలా అంటాము, అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆ రిస్క్ ఎంత ఉంటుంది, మీకైతే ఎలా ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్మ్యారీడ్ అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి యాజ్ యూజువల్ స్కార్స్ అవి ఎక్కువ కన్సర్న్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీనికి ఏం ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ నుంచి ఏజ్ వరకు చేసుకోవచ్చు మ్యాక్సిమం. యూజువలీ గ్రోత్ పీరియడ్ అయిపోయిన తర్వాత చేస్తే, అంటే ఉమెన్కి అయితే 18 to 21 తర్వాత చేస్తే బెటర్ అంటాము. నుంచి ఎప్పుడైనా ఎనీ ఏజ్. బట్ స్టిల్ ఈ హెవీ బ్రెస్ట్, చాలా సోషల్ ఇన్హిబిషన్ అలా పిల్లల్లో ఉంటే యంగ్స్టర్స్లో కూడా చేయొచ్చు, 18 దాకా కూడా చేయొచ్చు. బట్ అది చాలా రిజర్వ్డ్ ఇండికేషన్స్ ఉన్నాయి, మనం పేషెంట్ని చూసి డిసైడ్ చేయాలి.
ఎందుకంటే ఈ మధ్యన ఎర్లీ ప్యూబిటేషన్ జరగడం వల్ల Correct. వాళ్ళకి హెవీ బ్రెస్ట్ వస్తుంది. అండ్ చిన్న స్కూల్ 5th క్లాస్ 6th క్లాస్ వెళ్ళే వాళ్ళకి అది చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి పేషెంట్స్కి చేస్తారా? ఈ యంగర్ ఏజ్లో చెయ్యము, బికాస్ గ్రోత్ పీరియడ్ వాళ్ళకి ఇంకా ఉన్నప్పుడు మనం చేయలేము. కానీ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి యంగ్స్టర్స్లో చేయడానికి కూడా. అలాంటి ఇండికేషన్స్ ఉంటే చేస్తాం డెఫినెట్గా. ఓకే. సో ఈ రిడక్షన్ చేసిన తర్వాత మళ్ళీ గ్రోత్ అవుతుందంటారా? అంటే వాళ్ళ బాడీ ప్రకారం కొంతమందికి హెవీ ఉంటుంది కదా. సో ఈ యూజువల్గా బ్రెస్ట్ హ్యూజ్గా ఉండడం అన్నదే జెనెటిక్ కానీ ఫెమిలియల్, మోస్ట్ కామన్లీ హార్మోనల్ చేంజెస్ వల్లే వస్తుంది. ఆ హార్మోనల్ చేంజెస్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి, మన మినార్కే దగ్గర నుంచి గ్రోత్ పీరియడ్ దాకా ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో ఎక్కువ ఉంటాయి. సో మెనోపాజ్లో ఆ హార్మోన్స్ అన్నీ తగ్గుతాయి. సో ఇదంతా ఒక ఉమెన్ లైఫ్లో హార్మోన్స్ వల్ల చేంజెస్ వచ్చి గ్రోత్ వస్తుంది. సో మనం బ్రెస్ట్ రిడక్షన్ చేసిన తర్వాత, ఇప్పుడు ఒక బ్రెస్ట్ రిడక్షన్ 1 అనుకోండి, 3/4 ఆఫ్ ద బ్రెస్ట్ తీసి 1/4 ఉంచుతున్నాం. సో దట్ ఆల్సో హ్యాస్ ద కెపాసిటీ టు గ్రో. కానీ వాళ్ళకి ప్రీవియస్గా ఉన్నంత సైజ్ రాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా తీసేసాం కాబట్టి ఉన్న కొంచెమే గ్రో అవ్వే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అంటే 1/4 తీసేసిన తర్వాత ఎంతవరకు మళ్ళీ ఒక హాఫ్ పెరుగుతుంది? అలా మనం గెస్ చేయలేము. ఇండివిజువల్ మళ్ళీ హార్మోన్స్ లెవెల్స్ని బట్టే వాళ్ళ దాంట్లో ఎంత ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో ప్రెగ్నెన్సీని లాక్టేషన్ని సపోర్ట్ చేయడానికి బాడీ మళ్ళీ బ్రెస్ట్ గ్లాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ లాక్టేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ష్రింక్ అయిపోతుంది. సో ఇది నేచురల్ ప్రాసెస్, అది జరగచ్చు. కానీ వాళ్ళకున్న హ్యూజ్ హెవీ వెయిట్స్ ఉండదు. లాస్ట్ బిఫోర్ వీక్ మేము ఒక ఉమెన్కి 7 kgs తీయాల్సి వచ్చింది బ్రెస్ట్. వెరీ హ్యూజ్ బ్రెస్ట్, 7 kgs. అంటే తనకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ లాక్టేషన్లు అన్నీ అయిపోయాయి. ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ 45 అలా. బట్ స్టిల్ అన్ని రోజులు అంత బరువుని మోసింది. ఇట్స్ లైక్ డంబల్స్ మెడలో వేసుకొని తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇది నో మోర్ కాస్మెటిక్ అన్నది నా ఫీలింగ్. నా పేషెంట్స్ అందరూ సిమిలర్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పినట్టు ఉంటుంది. నాకు మెడ నొప్పి ఉంది, బ్యాక్ ఏక్ ఉంది, నాకు నచ్చిన డ్రెస్ వేసుకోలేను, అసలు నా పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, అసలు నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయింది అని. నిజంగా అంత కేజెస్ డంబుల్స్ మెడలో వేసుకొని తిరగడం అంటే అది చాలా ఇబ్బంది ఉంటుంది కదా. పోస్ట్ ఆప్లో పెయిన్ కంటే నా బరువు తగ్గిపోయిందని పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. అంటే టిష్యూస్, అంటే మజిల్ టిష్యూస్ మీరు రిడక్షన్? మజిలే ఉండదు ఇందులో. బ్రెస్ట్లో ఫైబ్రోగ్లాండ్ల టిష్యూ, బోత్ గ్లాండ్ ఉంటుంది, ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. మీరు ఫ్యాట్ తీస్తారు, టిష్యూ కూడా తీస్తారు? అది డిపెండ్స్. ఎవరి బ్రెస్ట్లో కొన్ని అంటే ఫ్యాటీ టిష్యూ ఎవరికి ఎక్కువ ఉంటుంది, గ్లాండ్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ పర్సన్. బట్ 2 తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంప్లాంటేషన్స్ ఏం పెడతారు, టిష్యూస్ పెడతారా? యూజువల్లీ ఇంప్లాంట్స్లో 2 things పెట్టచ్చు. ఒకటి మన సిలికోన్ ఇంప్లాంట్స్ అని పెడతాము. అవి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్, సిలికోన్ జెల్తో చేస్తారనమాట. ఇంకొకటి వాళ్ళ ఓన్ ఫ్యాట్ ఎక్స్ట్రాక్ట్ చేసి అది కూడా ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటారు. ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. కొన్ని డోనర్ ఏరియాస్ అని ఉంటాయి బాడీలో, అబ్డోమెన్ కానీ థైస్ కానీ. యూజువల్లీ ఉమెన్నే అడుగుతాం, మీకు ఎక్కడ ఎక్కువ కావాలి కాంటూరింగ్ అని అడుగుతాము. ఒకవేళ అక్కడ మనకి ఫ్యాట్ ఉందంటే అక్కడి నుంచే తీసుకోవచ్చు. మోస్ట్ కామన్లీ అబ్డోమెన్, లవ్ హ్యాండిల్స్ దగ్గర కానీ, థైస్, అవన్నీ డోనర్ ఏరియాస్ అంటారు. అక్కడి నుంచి ఫ్యాట్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ రీఇంజెక్ట్ చేస్తాం. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కూడా కామన్ ప్రొసీజరే. కానీ అది ఎవరికి సూట్ అవుతుంది లేదు అన్నది మేము చూసి డిసైడ్ చేస్తాం. మ్యామ్, ఇప్పుడు ఈ ప్రొసీజర్లో స్కార్స్ ఏమైనా ఉంటాయా ఈ బ్రెస్ట్ ప్లాంట్లో? డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్. బ్రెస్ట్ ఇంప్లాంట్లో కూడా స్కార్ ఉంటుంది, చిన్న స్కార్. ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలామంది 2 things అడుగుతారు, ప్లాస్టిక్ సర్జరీ చేయరా అని. ప్లాస్టిక్ సర్జరీ అంటే స్కార్ కనపడకుండా మాయమైపోతుందని కాదు, మేము కూడా స్కార్తోనే చేయాలి. ఎనీవన్ స్కార్తోనే చేస్తాం. చేయింది రాదు కదా అసలు. వన్స్ కట్ పడితే బాడీలో లైఫ్ లాంగ్ స్కార్, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తారు, ఆ స్కార్ని చాలా మినిమల్గా కనిపించేటట్టు ఆర్ నేచురల్ కాంటూర్స్, బాడీలో అది ఉన్నా కూడా ఎట్ అ గ్లాన్స్ చూస్తే కనిపించదు అనమాట. అలాంటి కర్వ్స్లో RSTL అని ఉంటే అలాంటి లైన్స్లో ఆ స్కార్స్ పడడం వల్ల ఫైన్ లైన్ స్కార్స్ తొందరగా ఎవరు గెస్ చేయలేరు. అలాంటి చోట్ల పెట్టడం మేము చేస్తాం. అది ఓకే. సో అండ్ ఈ స్కార్ వల్ల మళ్ళీ వాళ్ళకు ఇంకొక అంటే అనిపిస్తుంది అంటారా,
ఇప్పుడు నేను అన్మ్యారీడ్లో అయితే 2 కన్సిడరేషన్స్ అన్నాను కదా. స్కార్ ఇస్ అ మేజర్ ఇష్యూ బికాజ్ ఇండియన్ సినారియోలో రేపు నా హస్బెండ్కి లైఫ్ పార్ట్నర్కి ఎట్లా చెప్పుకోవాలి అని. బట్ యాజ్ యూ సెడ్ దెర్ ఇస్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద థింకింగ్ ఆఫ్ ఉమెన్. ఇప్పుడు మెనీ యంగ్ ఉమెన్ గర్ల్స్ దే ఆర్ రెడీ టు ఫేస్ దిస్. ఫస్ట్ నేను నా హెల్త్ వాళ్ళు బాగున్న తర్వాత దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇదేం తప్పు కాదు అని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు అది ఫ్యూచర్ పార్ట్నర్ కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఆల్ మెన్ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్. నేను చాలామందిని ఇప్పుడు చూసిన పేరెంట్స్ వద్దమ్మా పెళ్ళైన తర్వాత కష్టం అవుతుందని ఆపిన వాళ్ళు ఇప్పుడు హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి చేయిస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు. సో అటు మగవాళ్ళు చేంజెస్ Yes. అనిపించాయి, పేరెంట్స్లో కన్నా ఇప్పుడు ప్రోగ్రెసివ్ అనిపిస్తున్నారు. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.